హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఢిల్లీ అయితే కవర్ చేయబోతున్నాం. సో ఢిల్లీ ట్రిప్ 3 days అయితే ఢిల్లీకి వెళ్ళబోతున్నాం. స్టోర్ చేద్దాం ఢిల్లీ అని కూడా ఫిక్స్ అయిపోయి ఢిల్లీకి అయితే వెళ్తున్నాం. సో వర్క్ ఏంది అనేది ముందు నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. సో అది మరి సో టికెట్స్ అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. ఫ్లైట్ టికెట్స్ ఇంకా హోటల్స్ అన్ని ప్రీ బుక్ డే. నైట్ 10:55 అయితే ఫ్లైట్ మనది. సో ఎయిర్ ఇండియా మనం వెళ్ళబోయే ఫ్లైట్ వచ్చేసి అంతేగా. నేను తరుణ్ గాడు, రక్షిత్ గాడు. సో మొత్తం ప్యాక్. టైం వచ్చేసి 6:46 అవుతుంది. ఇంకొక 10 minutes లో బయలుదేరాలి. ముందే ఢిల్లీలో ఘోరమైన చలి ఉంది, అందుకని జాకెట్. అది మరి ఒకవేళ టైం ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గోకాటింగ్ కూడా వెళ్దాం అనుకుంటాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. సో బిగ్గెస్ట్ గోకాటింగ్ అదే కాబట్టి అది మరిగా. సో టైం సెట్ అయితే గోకాటింగ్, లేదు అంటే గోకాటింగ్ స్కిప్ చేసి డైరెక్ట్ వెళ్దాం. మోస్ట్లీ టైం సెట్ అయిపోతుంది, చాలా టైం ఉంది మనకి. 10:55 ఫ్లైట్ కాబట్టి అంతే. మరి వీడియో అయితే లైక్ చేసుకోండి. సో మొత్తం లగేజ్ అంతా ప్యాక్డ్, 2 బ్యాగులు ఉన్నాయి. సో టైం వచ్చేసి 8:20. ఆన్ టైం అయితే అరైవల్, అంటే అనుకున్న టైంకి వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. సో ఇంకా మనం గోకాటింగ్ అయితే వెళ్ళొచ్చు, టైం సెట్ అయింది కాబట్టి. వీడి పేరే రక్షిత్, చాలా డీసెంట్ వీడు. చూస్తారు కదా ముందు మీరే. వీడే తరుణ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరితోనే మనం ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకేం చేస్తారో చూడండి. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా. టైం వచ్చేసి అరౌండ్ 8:40 అవుతుంది. సో ఇప్పుడు మనం గోకాటింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గోకాటింగ్ దగ్గర ఎవ్వరు లేరు, ఖాళీ ఉంది. సో ఇక్కడ 10 laps కి 900 rupees అనమాట. సిటీ మొత్తంలో బిగ్గెస్ట్ గోకాటింగ్ ఇదే అనమాట. లక్కీగా చెక్కింగ్ దగ్గర ఎవ్వరు లేరు, ఖాళీ ఉంది ఎయిర్ ఇండియాది. దాన్ని చెక్కింగ్ చేసేసి అయిపోతుంది. సో డొమెస్టిక్ ఫ్లైట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్కి ఒక 2 hours ముందు వస్తే సరిపోతుంది. సో వచ్చిన తర్వాత మనం చెక్-ఇన్ అయితే చేయించుకోవాలి. సో చెక్-ఇన్ లగేజ్ అయితే ఉంటుందో, సో అది లిమిట్ వచ్చేసి 15 kgs. ప్రతి ఎయిర్లైన్స్కి అంతే, మోస్ట్లీ అన్ని ఎయిర్లైన్స్కి అంతే ఉంటుంది. సో నెక్స్ట్ క్యాబిన్ బ్యాగేజ్ కూడా ఉంటుంది. క్యాబిన్ బ్యాగేజ్ లో 7 kg లిమిట్ ఉంటుంది. ఇంకొకటి చెక్-ఇన్ బ్యాగేజ్ లో మనకి ఎలక్ట్రానిక్స్ ఏం పెట్టడానికి వీలు ఉండదు, అన్ని మనం క్యాబిన్ బ్యాగ్ లో పెట్టుకోవాలి. లైక్ ఎయిర్ పాడ్స్, పవర్ బ్యాంక్స్, బ్యాటరీస్ ఏ ఉన్నానే ఎలక్ట్రానిక్స్ అన్ని క్యాబిన్ బ్యాగ్ లో పెట్టుకోవాలి. ఇంకా చెక్-ఇన్ గురించి మాట్లాడుకుంటే మనం నచ్చిన బ్యాగ్ అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి చెక్-ఇన్ కౌంటర్ దగ్గర. సో ఆ కౌంటర్ అయితే ఇట్లా ఉంటుంది, చూసిరు కదా. సో ఎయిర్ ఇండియాకి ఎయిర్ ఇండియా ఉంటుంది, ఏ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఆ ఎయిర్లైన్స్ పేరు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోతే మనం బ్యాగ్ అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి. వెయిట్ అనేది చెక్ చేసుకొని మన ఐడి చెక్ చేసి సో మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. సో బోర్డింగ్ పాస్ అనేది ఇట్లా ఉంటుంది, మన డీటెయిల్స్ అన్ని దానిలోనే ఉంటాయి. గేట్ నెంబరు, ఫ్లైట్ నెంబరు, మన పేరు అన్ని. ఇంకా నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ అనమాట. సో అదేంటంటే ఇప్పుడు ఈ బోర్డింగ్ పాస్ లో రైట్ సైడ్ ఇంకా మిడిల్ లో ఒక బార్ కోడ్ ఉంది కదా. సో ఆ బార్ కోడ్ స్కాన్ చేసి ఐడి ప్రూఫ్ చెక్ చేసి మనం లోపలికి అయితే పంపిస్తారు సెక్యూరిటీ చెక్ దగ్గర. అది అయిపోయిన తర్వాత మన క్యాబిన్ బ్యాగ్ అనేది చెక్ చేస్తారు వాళ్ళు. సో దానిలో ఏమేమి ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఏందని డీటెయిల్ గా చెక్ చేస్తారు. సో మనం ఎలక్ట్రానిక్స్ అన్ని దీనిలోనే క్యారీ చేస్తున్నాం కాబట్టి దీన్ని అయితే చెక్ చేస్తారు. ఇంకా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మన క్యాబిన్ బ్యాగ్ తీసుకొని మన గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయొచ్చు. సో మన గేట్ నెంబర్ 18 కాబట్టి సో 18th గేట్ దగ్గర వెళ్ళి వెయిట్ చేయాలి. సో ఆ గేట్ నెంబర్, జోన్ అనేది అన్ని డీటెయిల్స్ మనకి ఆ బోర్డింగ్ పాస్ పైన ఉంటాయి. అదే సంగతి. అంతేగా, ఇది మొత్తానికి ప్రాసెస్ డొమెస్టిక్ అయితే. ఇంటర్నేషనల్ కి కొంచెం వేరేలా ఉంటుంది. సో అది ఈ ప్రాసెస్ మొత్తానికి మనకి 1 hour లోపల కూడా అయిపోతుంది. బట్ మన టైం బాగాలేక క్రౌడ్ ఎక్కువ ఉండి సో 1 hour ముందు వచ్చి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే డొమెస్టిక్ అంత ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 30 to 40 minutes అయిపోతుంది ఇదంతా నేను చెప్పిందంతా. సో చెక్-ఇన్, సెక్యూరిటీ చెక్ ఇవన్నీ అది ఇంకా అయిపోయింది. సెక్యూరిటీ చెక్ ఈ ప్రాసెస్ అంతా ఇంతే ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తారో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో మనది చెక్-ఇన్ మొత్తం అయిపోయింది. సో ఈ షాప్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే 1.5 hour టైం ఉంది. మనం ఎయిర్పోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇక్కడ రేట్లు చూద్దాం, జస్ట్ ఎయిర్పోర్ట్లు ఎంత ఉంటాయి ఏందనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న ప్యాక్ చీటోస్, చాలా ఫేవరెట్ చిన్న ఉన్నప్పుడు. సో రేట్ చూద్దాం, జస్ట్ 900. సింపుల్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. లెస్ 700 రేట్ దీన్ని 475. నీ అమ్మ బింగోస్ తక్కువ కదరా దీనికన్నా. మా అమ్మ ఆడితే ప్రోడక్ట్స్ వీడియో కూడా కొంటాడు ఇప్పుడు. ఆశపోద్దులే. అరే స్నీకర్స్ అన్న 40 ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఇది ఒకటి కొంచెం రీజనబుల్ అనిపించింది, 60 rupees. నైస్. ఇప్పుడు దొరుకుతారా 50 rupees రా? ఎక్స్పెక్ట్ చేసి చీతోస్ 900 కాదు, అది 1500 ఎంత. అది ఒకసారి ఓపెన్ 949. నేను అదే అంటున్నా.
సో అది చూసిరు మోసమేంద్రా, నేనేదో 100 రూపాయలు అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చినారా, 900 ఏంద్రా, అరే మరీ మోసం రా ఇది. ఆస్తులు అమ్ముకోవాలి రా ఇక్కడ షాపింగ్ చేయాలంటే, అదే మ్యాజిక్. ఫ్లైట్ టికెట్ దాటిపోద్ది కదరా రే. రేట్ చూడు 500 1000 రూపాయలు. వస్తాం బాబు, నమస్కారం. టైం 9:34, 10:44కి ఫ్లైట్. ఇంకా గంట ఉంది. ఏం చేయాలి? ఎయిర్పోర్ట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటుంది, కానీ కొనడానికి ఏం ఉండదు. అన్నీ డబల్ రేట్స్, త్రిబుల్ రేట్స్ ఉన్నాయి, చాలా ఓవర్ ఉన్నాయి. అరే కేఎఫ్సీలో అన్నా కొంచెం కనీసం సేమ్ రేట్స్ ఉన్నాయి చూద్దాం. అరే 3 ఏంట్రా మరి? ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అరే ఒకటి ఇరా ప్లీజ్ రా. ఒక కర్రీపఫ్ నాకు, ఒక కర్రీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. తిండి పంపకాలు జరుగుతుంది. ఇంకా లైట్ గా ఆకలి అవుతుంది అని చెప్పి బడ్జెట్ లో చూసుకుంటే కేఎఫ్సీ ఒకటి ఉంది. కేఎఫ్సీలో లైట్ గా తినేసి ఇంకా ఫైనల్ కాల్ అంటే ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో దీన్ని లోడింగ్ బ్రిడ్జ్ అంటారు. సో ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి సో ఇదే దారిలో వెళ్ళాలి మనము. యాక్చువల్గా విండో సీట్ అయితే రాలేదు మనకి, మిడిల్ సీట్ అయితే వచ్చింది. పక్కన ఎవరు అమ్మాయి కూర్చుంది. విండో సీట్ రాలేదని బాధపడాలా, పక్కన అమ్మాయి కూర్చుని ఆనందపడాలా అర్థం కావట్లేదు నాకు. పోయినసారి అంత అయినా కూడా చిగురాలేటి फ्लाइट डेक के साथ फर्स्ट ऑफिसर ऋषि गंगल है। मेरा नाम आशीष राजपुरी है, मैं आपका कैब सुपरवाइजर हूँ। అదేంట్రా? వాట్ ఇస్ దట్? ఖీర్. వద్దురా నాకు, నువ్వే తిను. చీజ్ వద్దా? నువ్వే తిను, బాగుంటది. నీ నూడిల్స్ నాకు ఇచ్చేసి నా ఖీర్ నీకు ఇచ్చేస్తాను. ఇదేంట్రా అయితే? ఏమంటావు? బెస్ట్ డీల్ రా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో మొత్తం జర్నీ 2 hours కాబట్టి ఇంకా బోర్ కొడుతుందని చెప్పి కొంచెం లూడో అయితే ఆడుకున్నాం. అప్పుడు ఇంకా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, వీఆర్ రెడీ ఫర్ ల్యాండింగ్ అని చెప్పి. టైం వచ్చేసి 1 అవుతుంది. సో 20 minutes ముందే తీసుకొచ్చింది ఫ్లైట్, బట్ రన్వే మీద 20 నిమిషాలు ఆపిండు. సో తెచ్చి కూడా ఫాయిదా లేదు. సో ప్రెజెంట్ మనం ఢిల్లీలో అవుతున్నాం, న్యూఢిల్లీ. 17 degrees ఉంది. సో మన బ్యాగ్ వచ్చేసి బెల్ట్ నెంబర్ 1కి అయితే వస్తుంది. సో ఆడుంది బెల్ట్ నెంబర్ 1, ఆడికి వెళ్ళి మన బ్యాగ్స్ అయితే తీసుకోవాలి. సో మన చెక్-ఇన్ బ్యాగ్స్ మనం హైదరాబాద్లో చెక్-ఇన్ కౌంటర్లు ఇచ్చినాం కదా, సో అన్నీ మనం ఇక్కడైతే కలెక్ట్ చేసుకోవాలి బెల్ట్ నెంబర్ 1లో చెక్-ఇన్ బ్యాగ్స్ అయితే. సో అది మరి ఈ వీడియోకి అయితే. సో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా. అంతే మరి ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్. వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ చేయరా.